హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియో రూపంలో తెలుస్తున్నాం. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. మనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ అయితే వినిపించబోతుంది. 8వ వేతన సంఘం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నట్లు సంకేతాలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించిన వేతన సంఘం ఏర్పాటులో ఒక కీలక ఘట్టం ప్రారంభమేందుకు సర్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయండి. ప్రతి సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఇందులోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు, అలవెన్స్లు, ఇతర సౌకర్యాలు చర్చించి సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటారన్నమాట. ఇక కాలానుగుణంగా ఉద్యోగులకు సంబంధించిన డిఏల పెంపు కూడా వేతన సంఘ సిఫారసులను నిర్ణయిస్తాయి. మన దేశంలో చివరిసారిగా 7వ వేతన సంఘం 2016 జనవరి 1 తేదీ నుండి అమల్లోకి వచ్చింది. అనంతరం మళ్ళీ 2026 జనవరి 1వ తేదీ నుంచి 8వ పే కమిషన్ అమలయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఈ 8వ పే కమిషన్లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే అందుతుంది. ఇదిలా ఉంటే 7వ పే కమిషన్ బదిలీ కాలం 2025 డిసెంబర్ 31వ తేదీలోగా ముగినుందన్నమాట. సో 8వ వేతన సంఘానికి సంబంధించి అంతవరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ ఈ దిశగా అడుగులు అయితే మాత్రం పడుతున్నాయి. సో అధికారుల నుంచి సమాచారం అయితే అందుతుందన్నమాట. ఇక మరోవైపు 8వ వేతన సంఘానికి సంబంధించి అనంతరం స్పష్టత ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు సైతం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. 7వ వేతన సంఘంలో కనీసం 7,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాంతో కనీస పెన్షన్ 3,500 రూపాయల నుంచి 9,000 రూపాయలకు పెంచుతూ కూడా అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇక ఉద్యోగుల గరిష్ట వేతనం 2.5 లక్షలు కాగా కేంద్ర ప్రభుత్వంలో గరిష్ట పెన్షన్ కావచ్చు 1.25 లక్షల నిర్ణయించారు. ఇదిలా ఉంటే ఉద్యోగులకు మాత్రం ఈసారి 8వ పే కమిషన్ ఫిట్మెంట్ పెంచాలని కూడా పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఉద్యోగులకు వేతనాలు కూడా పెంచాలని డిమాండ్ అయితే వస్తుందన్నమాట. సో మొత్తానికి తెలంగాణ ఇటు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి సో వారికి ఎలాంటి గుడ్ న్యూస్ ఇస్తున్నారు, ఎలాంటి గుడ్ న్యూస్ రాబోతుంది అనేది కూడా మనకు ముందే ఇచ్చారు. మొత్తం మీద అయితే తెలంగాణలో కూడా ఉద్యోగులకు సంబంధించి 4 డిఏలు ఇంకా పిఆర్సీలు అయితే పెండింగ్లు అయితే ఉన్నాయి. పాత బకాయిలు అవన్నీ కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయాలి. సో మొత్తానికి లేటెస్ట్ అప్డేట్ అయితే ఈరోజు ఈ అప్డేట్ అయితే రావడం